ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ 16వ రోజు కూడా దేవుని సన్నిధిలో మనం నిలబెట్టిన దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను, సమస్తము అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినం ఆయను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, ఈ రాత్రికాల తండ్రి నువ్వు ప్రేమించి ఆశీర్వదించి ఈ శిలువ ధ్యానాల్లో ఈ 16వ రోజు కూడా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు ప్రేమించి ఆశీర్వదించి ఇప్పటి వరకు మాకు ఇచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతోని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. మరి ఎన్నిక లేని వాడిని తండ్రి ఎన్నికపరుచుకొని ఉన్నావు. నీ పక్షాన్ని నిలబడి ఉన్నాం. నిలబడిన ఆత్మ మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనో నాతోనో ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సం తండ్రి మాట్లాడబడుతున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే గత కొన్ని దినాల నుంచి కూడా మనము దేవుడు చేసిన ఈ భూమి గురించి మరి ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి అనేకమైన దినాల్లో మరి దేవుడు భూమిని చేశాడు. ఆ భూమి సముద్రంలో పడిపోయింది. ఆ సముద్రంలో పడిపోయిన భూమిని, నిరాకారంగా ఉన్న భూమిని మరి దేవుడు మొదటి రోజు వెలుగుని ఇచ్చి పగలు రాత్రిగా ఏర్పాటు చేశాడు. మనం ధ్యానం చేశాం. రెండవది ఏమన్నా రెండు జలాల్ని వేరుపరిచి మధ్యలో ఉన్న ఆకాశం అని పేరు పెట్టాడు. ఆకాశం పైన నీరు పెట్టి మరి దానికి తూములు పెట్టినట్టుగా మనము ధ్యానం చేసి ఉన్నాం గత దినము. అలాగే ఇప్పుడు 9వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆ చదువమ్మ, దేవుడు ఆకాశము క్రిందనున్న ఆ జలములు ఒకేసాట కూర్చబడి ఆరిన నేల కనపడునుగా కాని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అనియు పేరు పెట్టెను. ఆయన సముద్రం అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా గమనించాలి. ఇప్పుడు ముందుగా మనం చూసినట్లయితే సముద్రము పైన భూమి ఉందని రాశాడు. ఆ భూమి సముద్రంలో పడిపోయిందని రాశాడు. అయితే ఇక్కడైతే ఏమని రాస్తున్నాడంటే, ఆ సముద్రములోనే, హల్లెలూయా, ఇప్పుడు ఎక్కడ ఉంచాడంట భూమిని? సముద్రము లోపలే ఆరిన నేల అని పలకగా ఆ పడిపోయిన భూమి ఏమైందంట? పైకి వచ్చింది. అంటే ఇక్కడ ఏరే భూమి కాదండి, దేవుడు మొదట చేసిన భూమే. కొన్ని కోట్ల సంవత్సరములు స్తంభాల మీద నిలబడింది. కొన్ని కోట్ల సంవత్సరాలు నీళ్ళల్లో ఉంది. ఆ నీళ్ళల్లో ఉన్న భూమిని దేవుడు మళ్ళీ దాన్ని ఏం చేశాడంటే, బాగు చేయటానికి, అది నిరాకారంగా ఉన్నప్పుడు దేవుడు ఆత్మ అల్లాడుస్తున్నప్పుడు, అరే నేను చేసిన భూమి ఇలా అయిపోయింది అనుకొని బాధపడుతున్నప్పుడు మళ్ళీ ఆ భూమిని ఏం చేశాడంటే బాగు చేస్తాం బిగించేశాడు. ఏం చేశాడంట? అదే భూమిని, నిరాకారంగా అయిపోయిన భూమిని, నివాస స్థలంగా చేసిన భూమి, నిరాకారంగా అయిన ఈ భూమిని ఏంటంటే మళ్ళీ ఆకారంగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట?
ఆకారంగా చేస్తా మొదటి రోజేమో వెలుగుని చేశాడు, పగలు రాత్రి చేశాడు. రెండవ రోజునేమో జలాలను ఏర్పరిచాడు. ఏం చేశాడంటే ఆకాశాన్ని చేశాడు. ఇప్పుడు ఇది మూడవ దినం. అంటే దినమనగా ఎన్ని రోజులంట? 1000 సంవత్సరాలు. అంటే ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూడవ రోజు అంటే 2000 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత ఏమన్నా ఆ నీళ్ళలో ఉన్న భూమిని ఏం చేశాడంటే ఆరిన నేల అనేది అది మళ్ళీ పైకి తీసి దానికి ఏమని పేరు పెట్టాడంట? భూమి అని పేరు పెట్టాడు. భూమి అని పెట్టి జలములు అన్నీ చుట్టూ చేసిన దానికి సముద్రం అని పేరు పెట్టాడు. ఈ సముద్రం అని పేరు పెట్టిన ఈ భూమి మీరు చాలా గమనించాలి. ఇప్పుడు భూమి ఎక్కడుందంట? సముద్రములోనే ఉంది. అంటే నీటి మధ్యలోనే ఉంది. ఉట్టి ఈ నీటిని ఏం చేశాడంటే ఇది ఇక్కడ యోబు భక్తుడితో మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న భూమిని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ నీటిలో ఉన్న భూమిని ఆ నీటిలో నుంచి ఆ జలాల్ని పక్కకి చేర్చి పెట్టి ఆయన ఏం చేశాడో యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చదువుతున్నాడు. సముద్రము దాని గర్భము నుండి తలుపుల చేత హల్లెలూయా ఏం చేశాడంట? సముద్రానికి ఏం చేశాడంట? నీటికి తలుపులు పెట్టాడంట. హల్లెలూయా. ఏం పెట్టాడమ్మా? మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏం పెట్టాడు? దేనికి? సముద్రానికి. సముద్రానికి ఏముందంటే ఇప్పుడు తలుపులు పెట్టాను. మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మేఘాన్ని ఎలా చేశాడంట? వస్త్రముగా చేశాడంట. ఏం చేశాడమ్మా? మేఘము వస్త్రముగా చుట్టాడంట. ఏం చేస్తాడు? గాఢాంధకారాన్ని పొత్తిగుడ్డగా చుట్టాడంట. నీవుంటివా దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టినప్పుడు నీవు ఇంతవరకే గాని రాకూడదనియు ఇక్కడనే తరంగుల పొంగు అనబడిననియు నేను చెప్పినప్పుడు హల్లెలూయా. ఇప్పుడు దేనికి ఆజ్ఞ ఇచ్చాడు? సముద్రానికి. ఇప్పుడు సముద్రానికి మనం ఏమనుకుంటున్నామంటే సముద్రం ఎందుకని మన మీదకి రావట్లేదు? ఎందుకని అవ్వలేదు? ఇప్పుడు భూమిలో నుంచి ఇప్పుడు ఇక్కడ మనం సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే సముద్రము భూమి కంటే ఎత్తుగా కనపడుతుంది మనకి. అలాగే ఆకాశం చూస్తే సముద్రం ఆకాశం రెండు కలిసే ఉన్నట్టుగా ఉంటుంది. అందుకనే ఆకాశానికేమో వస్త్రముగా చేశాడంట. ఈ సముద్రానికేమో ఏం చేశాడు? తలుపులే పెట్టి దానికి అడ్డగడీలు కూడా పెట్టాడంట. హల్లెలూయా. అడ్డగడీలు పెట్టి నువ్వు ఇక్కడ నుంచి దాటి రాకూడదు, నీ తరంగం ఇక్కడ వరకే ఉండాలి. ఏంటంట? ఇక్కడ వరకే ఉండాలి అని ఏం చేశాడు? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మరి సముద్రాన్ని మనం చూస్తున్నాం, భూమిని మనం చూస్తున్నాం. ఇప్పుడు భూమి చుట్టే ఏముందంట? నీరుంది. అంతకుముందు ఎక్కడుంది? భూమికి కింద ఉంది. అంతకుముందేమో భూమి పైన ఉంది, నీరేమో కింద ఉంది. ఇప్పుడేమో నీటిలోనే భూమి ఉంది. ఆ నీటి గంట ఏం చేశాడంట? చేశాడు. అందుకనే ఇప్పుడు చూడండి, ఆదికాండము 9వ వచనం చదువమ్మా. 1:9. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు కూర్చబడి పలుకగా ఆ ప్రకారమయ్యను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జల అరాగాస్కి
జలరాశికి ఆయన సముద్రమని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూసెను. హల్లెలూయా. ఇదేంటంట? ఇది మంచిది. ఇప్పుడు ఏమైపోయిందంట? భూమికి పేరు వచ్చేసింది. అంటే ఆ నేలకి భూమి అని పేరు పెట్టేశాడు. తర్వాత సముద్రం అని పేరు పెట్టేశాడు. మూడో రోజున దేవుడు గడ్డిని, చెట్టును భూమి మీద తమ తమ జాతి ప్రకారము ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కాని పలుకగా ఆ ప్రకారమైన హల్లెలూయా. అదే రోజంట భూమికి పేరు పెట్టాడు, సముద్రానికి పేరు పెట్టాడు. అదే రోజున భూమికి ఆజ్ఞ ఇచ్చాడంట. హల్లెలూయా. ఏమని ఏమని భూమికి ఏమి ఇచ్చాడు? చెట్లును విత్తనాలు. ఇప్పుడు అప్పటి వరకు భూమి మీద ఏమి లేవంట? చెట్లు లేవు, ఏమీ లేవు కదా. ఈ మూడో దినానే భూమిని చేస్తాము, సముద్ర దానికి పేరు పెడతాము. అలాగే అంటే బాగు చేయటం. సముద్రానికి అంతకుముందు కూడా సముద్రమేగా చెప్పింది. సముద్రం మీద పునాదులు వేసాను అన్నాడు కదా. మళ్ళీ సముద్రం అని పేరు పెట్టాడు కదా. అంటే అది పైన ఉన్నది, ఇది కింద ఉన్నది. దాన్ని బాగు చేసి అప్పుడు దాని మీద ఏంటంటే మొట్టమొదటిసారిగా భూమికి ఆజ్ఞాపిస్తాడంట. భూమి మీద ఏమొచ్చినాయంట? చెట్లు. హల్లెలూయా. తెలుసా? చెట్టు ముందా ఇత్తు ముందా అంటారు. ఏమంటారంట? ముందు ఇత్తనాలు వచ్చినాయా చెట్టు వచ్చినాయా అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏమొచ్చినాయంట? ముందు చెట్టే. మనకి చాలా మనుషులు అనుమానాలు ఉంటాయండి. హేతువాదులు ఎక్కువ ఉంటారు. దీన్ని మార్దామని. ఎందుకంటే అందుకనే యేసుప్రభు ఒక మాట చెబుతూ సాతానుడు వచ్చి 40 రోజులు ఇంత ఘోరంగా ఉన్నావు, ఇంత బాధపడుతున్నావు, ఇంత వేదన పడుతున్నావు, నీకు ఆకలైపోతుంది, నువ్వు నిజంగా దేవుడు కుమారుడివే కదా, దేవుని కుమారుడివే కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినొచ్చుగా అన్నాడు. నీవు గనక రాళ్ళు రొట్టెలు అవు అంటే అయిపోతాయి లేదా? యేసుప్రభు చెబుతా అవుద్దా లేదా? అవుద్ది అనేసి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంట? దేవుడు మనిషి కుమారుడు రొట్టె వలన కాదు, దేవుని వచ్చిన మాట. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా ఏమొచ్చిందంట? మాట. దేవుడు ఆజ్ఞ భూమికి ఇచ్చినప్పుడు ఆయన ఏమిచ్చాడంటే చెట్టులను. అంతే కదా. ఇప్పుడు ఆ చెట్టు పెరిగి అంటే యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజున యేసుప్రభు నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. యేసుప్రభు గనక ఆ రోజు గనక రాళ్ళను రొట్లు అవునుగాక అంటే అయిపోయేది. కానీ ఎందుకు అనలేదంటే నా మాట, ఈరోజు నాలాంటి వాళ్ళు బోళంతమంది ఉన్నారు. దేవుడి పేరు చెప్పుకొని ఏ పని పాటలు చేయలేకుండా అన్నీ దగ్గరికి రావాలి. అందుకని ఏముంది, నాలాంటి ఆ రోజు కూడా ఏముంటుంది, ఈరోజు ఏం చేసేవాడిని, దేవుడి మాట చెప్తే ఇక దేవుడితో పాటు సమానం ఉన్నాయి కదా, నేను కూడా దైవజనం ఉన్నాయి కదా, రాళ్ళు రొట్టెలు అవుతాడు అయిపోద్ది. ఏమని? అందుకని దేవుడు అన్నాడు, దేవుడు మాట అంటే, అరే బాబు నువ్వు దేవుని వాక్యాన్ని చూడు. దేవుడు ముందు ఏమి ఇచ్చాడంటే చెట్టునిచ్చాడు. ఆ చెట్టు నుంచి వచ్చిన ఇత్తనాలు ఇచ్చాడు. ఆ ఇత్తనాల నుంచి రావాలంటే నువ్వు సేద్యపరచాలి, అది కష్టపడాలి, దాన్ని దున్నాలి, దాన్ని ఎత్తాలి, ఆ ఇత్తిన ఇత్తనము రావాలి, ఆ వచ్చిన ఇత్తనాలు నువ్వు కొయ్యాలి, తీసుకెళ్ళి పిండి మరలో వేయాలి, లేదంటే రోకలేసి దంచాలి, దంచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పెను మీద వేయాలి. ఇంత ప్రాసెస్ ఆయన నీకు రొట్టె పొట్టు అవ్వడానికి ఎన్ని లేకుండా అయిపోవాలంట. ఏం అంటే దేవుడి జ్ఞానం చూడండి. దేవుడి జ్ఞానం ఏంటి, మనిషి జ్ఞానం ఏంటో ఇక్కడ అర్థమైపోద్ది. ఇంత కార్యక్రమం మధ్యలో ఇంత కార్యక్రమం అంటే ఎంతమంది ప్రయాసపడాలి. ఎందుకంటే నాటేవాళ్ళు ఒకరు ఉంటారు, దాన్ని కోసేవాడు ఒకడు ఉంటాడు, దాన్ని తీసుకెళ్లేవాడు ఒకడు ఉంటాడు, దాన్ని నూర్చేవాడు ఒకడు ఉంటాడు,
దాన్ని పిండి చేసేవాడు ఒకడు ఉంటాడు, అది తీసుకెళ్ళి అమ్మేవాడు. అంటే అంత పని ఉంది అక్కడ. నీకు రొట్టె అవ్వాలంటే అది నీ ఇంటికి వచ్చి నువ్వు చేయాలంటే ఇంత పని ఉందిరా అబ్బాయి. అందుకనే రొట్టె వల్ల మనిషి బ్రతకడు, దేవుని నోట వచ్చు మాట. అంటే దేవుడు మాట ఎప్పుడు ఇచ్చాడంట? దేవుడు ఆది కాండంలో ఇచ్చాడు. ఏమంటాడంట? భూమి ప్రతి విత్తనములిచ్చు చెట్లు మొలిపించును గాక అన్నాడంట. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, ఆ చెట్లును తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా మంచిదని దేవుడు చూసెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడో దినం ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మూడో దినానే వచ్చినాయంట ఏమా మన ఛానల్. భూమి సముద్రం ఏం భయపడుతున్నారు ఏంది? నేను ఇప్పుడు వెళ్ళి ఎవరి మీద తగాదాడమంటలేదే. తగాదాడమంటే గబగబరికి ఇస్తారు కదా ఇంట్లో. చెప్పిందే చెప్పమంటున్నా నేను. ఇప్పుడు మీరు చెప్పిందే. ఇప్పుడు మూడో రోజు అయింది. ఏంది? భూమికి పేరు పెడతాం అంటే నీళ్ళ నుంచి పైకి లేపుతాం, 6 నెలలుగా చేస్తాం, సముద్రము చేయటం. అలాగే ఆ రోజే భూమికి ఆజ్ఞాపిస్తాం. భూమి చెట్లను ఇచ్చిందంట. హల్లెలూయా. ప్రతి వృక్ష ఫలాన్ని, గడ్డి మొత్తం కూడా ఇచ్చిందంట. అప్పుడుకి ఏమైందంటే ఒక రోజు అయిపోయింది. అది మూడవ దినం. మూడవ దినం అంటే ఇప్పుడు ఎన్ని రోజులు దేవుడి లెక్క ప్రకారం? 3000 సంవత్సరాలు. ఆయన దేవుని దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరాలు. ఎందుకు మీకు ఇన్నిసార్లు గుర్తు చేస్తున్నానంటే ఈ రోజున ఎమ్మట పని అయిపోవాలంట మనకి. ఎంత తొందరగా అయిపోవాలో పను. ఒక వ్యక్తి అంటాడు, నేను చీకటితో ఉదయాన్నే 10 లెగుతానంటాడు. హల్లెలూయా. ఉదయం 10 అవుద్ది. లేదంటే ఉదయాన్నే 8 లేస్తానంటాడు. చీకటితో 8 అంటే ఈ రోజున ఈయన లెగుతుమే చీకటితో. అంటే ఎన్నింటికి లెగుతారు? 3 కాడి నుంచి 5 లేచినోడు చీకటితో లేచినట్లు, ఉదయాన్నే లేచినట్లు. 8 లేచినోడు ఉదయం లేచినట్టు ఏంటి? మన మాట అలా ఉంటుంది అన్నమాట. ఏ పని కూడా ఎమ్మటే అయిపోవాలి, నిమిషాల మీద అయిపోవాలి. నిమిషాల మీద అవ్వాలంటే ఎలా అవుతుంది? ఆ రోజు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం పని చేయించుకోవాలంటేనే ఎన్ని రోజులు పడుతుందంట. కానీ ఇప్పుడు అవుతుందా లేదా? ఎక్కడా? ఆన్లైన్లో. హల్లెలూయా. మనమే అన్నీ చేసేస్తున్నాం. అంటే తొందర. ఆ రోజుల్లో 90 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా సావలేదేంద్రా, ఇంకా ఆ సావ రాలేదేంట్రా అనేవాళ్ళు. ఈరోజు మీకు అర్థమవుతుందా? ఎంత అంటే మనం ఎంత తొందరపడుతున్నావు? అంత తొందరే. అంత అంటే పుడతానికి ఏమో తెలియదు కానీ సత్తానికి కానీ ఉండటానికి కానీ చేస్తానికి కానీ అన్నీ కూడా తొందరే. కానీ దేవుడు అలా చేయట్లా, అన్నీ కూడా క్రమముతో చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? క్రమముతో. ఆయన చేసినది శాశ్వతం ఉండాలి. అనేక దినాలు ఉండాలంటే ఒక బిల్డింగ్ ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి. ఈరోజు బ్రిటిష్ వాడు కట్టిన బిల్డింగ్ ఉంటుందంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కట్టారో తెలుసు. దాన్ని కడతాం, దానికి నీళ్లు పోతాం, కరెక్ట్గా అన్ని వేస్తే దాన్ని అట్లా పెంచితే ఈరోజు అది స్టాండర్డ్గా. ఈ రోజున అనేకమైన గుడులు, గోపురాలు, రాళ్ళ మీద అన్ని అంత స్టాండర్డ్గా ఈ రోజున ఉన్నాయి. అంటే ఈరోజు కట్టే బ్రిడ్జీలు కడుతుంటేనే ఒక పక్క కట్టే అతను ఇంకో పక్కన పడిపోతుంది. అంత తొందర అన్నమాట. అయితే ఇక్కడ దేవుడు అన్నీ కూడా క్రమముగా జరిగిస్తూ ఉన్నాడు. మూడో దినం ఆయను దేవుడు పగటిని ఏర్పరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునగాక అని అవి సూచనలను, కాలములను, సంవత్సరములను ఉండునుగాక అనియు భూమి మీద
అది ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగా కాని పలికెను. ఆ ప్రకారమైన హల్లెలూయా ఏమైనాయంట. అసలు ఫస్ట్ రోజు చూస్తే పగలు రాత్రి వచ్చేసింది, చెప్పేశాడు కదా. వెలుగు ఆ పగలు రాత్రిని మొదటి రోజులోనే చెప్పేశాడు. కానీ ఇక్కడ 4వ రోజు వచ్చేటప్పటికి ఆ పగలను ఏలటానికి ఒక జ్యోతిని చేశాడంట. హల్లెలూయా. ఆ రాత్రిని ఏలటానికి ఒక జ్యోతిని చేశాడు. అవి ఎందుకు చేశాడయ్యా అంటే అది ఆ కాలము తెలుపుటకు. టైం. అప్పుడు వరకు భూమి మీద టైం లేదు, లెక్కలేదు. ఇక అప్పుడు స్టార్ట్ అయిందన్నమాట. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, అలాగే నక్షత్రాలు. ఎందుకంటే కాలాలు అంటే టైం, నిమిషాలు, సెకండ్లు ఇవన్నీ కూడా మనకి తెలియాలి. అంతకుముందున్న భూమి మీద ఏమీ లేవు, ఏం పెట్టలేదు. పెట్టకుండానే ఇవన్నీ పెడతాడన్న సంగతి మాత్రం వాడికి భూమి ఎందుకు చేశాడో వాడికి తెలుసు. ఎందుకు రా ఈడు ఇంత ఎందుకు యథార్థత వదిలేశాడు అంటే ఇప్పుడు కనపడుతుంది అన్నమాట. వాడికి ఎందుకు దాని మీద అంత ఆశ వచ్చిందంటే దేవుడు దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ కూడా ఆ భూమికే ఆ ఆజ్ఞ ఇచ్చాడంట. చెట్లు మొలిచేసినాయంట. అంటే ఈ భూమిలో ఏముందమ్మా? జీవం ఉంది. హల్లెలూయా. ఏముందంట? జీవాన్ని పెట్టాడు దేవుడు. అలాగే ఈ జీవాన్ని తెలుపుటాక ఆయన కాలాన్ని, గంటలు, నిమిషాలు ఎన్ని వేస్తారు దానికంట పగటిని వెళ్ళటానికి పెద్ద జ్యోతి, ఇదేంటంటే రాత్రిని వెళ్ళటానికి చిన్న జ్యోతి, అంటే నక్షత్రాలు. వీటన్నిటికంటే ఈ రెండు కూడా చాలా పెద్దవి. కింద చూద్దామమ్మా. దేవుడు ఏంటంట, ఎన్ని ఉన్నాయంట? ఏ రెండు? ఒకడు పగల సూర్యుడు, రాత్రి చంద్రుడు. ఈ రెండే చాలా ప్రాముఖ్యమైనవి, అవునా కదా? ఎందుకని? ఈ నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు రాత్రిపూటే కనపడుతుందంట. ఎప్పుడు కనపడుతుందంట? రాత్రిపూట. అంటే వాటికి కూడా మనం ఏబు గ్రంథాలు చూస్తే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు పెట్టాడు. అవి ఏంటంటే కాలాలు, గణాలు అన్నీ కూడా తెలుపుతాయి. ఈ రోజున ధర్మశాస్త్రం కానీ శాస్త్రం కానీ ఎక్కడుందయ్యా అంటే ఇక్కడే. ఈరోజు బ్రాహ్మణుడైన వాడు ఎలా ఈ కాలాలు చెబుతున్నాడు అంటే అలా చెబుతున్నాడంట. అందుకనే అయితే అక్కడ జరుగుతూ ఉంది. అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని, రాత్రిని ఏలుటకును, చీకటిని ఏరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాయంట? ఆకాశ విశాలమందు. అంటే భూమి అంటే ఇప్పుడు ఈయన ఆకాశం ఎప్పుడు చేశాడు? రెండవ రోజు చేశాడు. ఆకాశం పైన పెట్టాడు. అంటే ఆకాశంలో ఇప్పుడు వీటిని పెట్టాడంట. హల్లెలూయా. ఏంటంట? ఆకాశంలో ఇటు పెట్టాను. అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయమును ఉదయమును కలుగగా. హల్లెలూయా. ఇప్పుడు 4 రోజుల్లో ఇదేం చేశాడంట దేవుడు? నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుడిని చేశాడు. మీరు ఎందుకంటే మనం చాలా గమనించాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు వస్తాయి, ఏమీ లేదు. దేవుడి సన్నిధికి వెళ్ళితే గనక మనం చక్కగా గడిపితే ఆ తర్వాత ఏదైనా వచ్చినా కూడా దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. మనం ఏది కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు ఏదో ఒక ప్రమాదంగా ఏదో ఒకటి కూడా మనకేందంట దాని నుంచి తప్పించాలి. సాతానుడి పని ఏంటంటే సత్యము ఎవరికి తెలియకూడదు. హల్లెలూయా. ఏందంట? సత్యము ఎవరికి, ఏదో ఒక ఆలోచన దేవుడి మీద దృష్టిని అటు పంపాలన్నమాట. అటు పంపాలంటే ఏదో ఒకటి చేయాలి. కానీ దేవుని కుమారులైన మనం కనుక ఆ సమయాన్ని ఆయన కనుక కరెక్ట్గా ఇవ్వగలిగితే అన్నీ కూడా బాగానే ఉంటాయి. హల్లెలూయా. ఏందంట? అన్నీ కూడా
బాగానే ఉంటుంది. అందుకని చెబుతూ ఉన్నాడా, దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములను సమృద్ధి పుట్టించునుగాక అని పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో పలికెను. దేవుడు జలములను వాటి వాటి జాతి ప్రకారము జలములు పుట్టించును, మహామత్స్యములను జీవము కలిగి అన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ 5వ రోజు, ఎన్నో రోజు అంటమ్మా? 5వ రోజు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడంట అమ్మా? జలములకు. హల్లెలూయా. ఏంటంట? నీళ్లకు ఆజ్ఞాపించాడంట. 3వ రోజు ఏమో దేనికి ఆజ్ఞాపించాడమ్మా? భూమికి ఆజ్ఞాపించాడు, చెట్లు శ్యామలు వచ్చినాయి. ఈ 5వ రోజేమో దేనికంట? నీళ్ళకి, అంటే సముద్రమునకు. ఇప్పుడు అంతేగా, భూమి సముద్రం రెండే కదా అక్కడ ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ నీళ్ళకు ఆజ్ఞాపించాడో, ఈ నీళ్ళల్లో నుంచి ఈ నీటి ద్వారా ప్రతి ఒక్క చేప, పురుగులు లేవు, చేపలు, పక్షులు, హల్లెలూయా, పక్షులు కూడా నీటి ద్వారా పుట్టినాయి. ఆకాశంలో ఎగిరే ప్రతి పక్షి కూడా దాన్ని పుట్టించింది ఎవరంట? నీరు. అలాగే ప్రతి నీటిలో ఉన్న చేప ఎన్ని రకాలైతే ఉన్నాయో అట్లన్నింటిని కూడా పుట్టించింది ఏంటంట? నీరే. మనం చాలా గమనించాలి. నీటి ద్వారా, అంటే నీటి ద్వారా కూడా జీవం ఉంటుందా? మీరు చాలా ఆలోచన చేయాలి. ఈరోజు మనిషి నీటి ద్వారా, నీళ్ళు లేకపోయినా బతకగలుగుతామా? బతకలేదు. పోనీ అన్నం లేకపోయినా బతుకుతామా? కొన్ని రోజులు కాదు, బతికే సంగతి చేత కొన్ని రోజులు బతుకుతాడట. అంటే అన్నం లేకుండా కొన్ని రోజులు లేడు. నీళ్ళు లేకపోతే అసలు బతకలేరా? అదేంటి? అన్నం నీళ్ళు లేకుండా పొట్టి శ్రీరాములు ఉన్నాడు 21 రోజు. వేరే అసలు బతకలేరంటారు. ఇది 2 లేకుండా ఉన్నాడు. అంటే 2 కావాల్సింది, 2. అందుకనే భూమికి దేవుడు ఆజ్ఞాపించాడు, అలాగే నీటికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ భూమిని నీటిని కూడా 2 పక్కనే పెట్టాడు అనమాట. ఆయన 3వ రోజు చేసిన పని అదే. భూమికి జీవం ఉంది, అలాగే నీటికి జీవం ఉంది. ఈ 2 కూడా భూలోకంలో ఉన్నాయి. ఇక్కడే ఉంది, ఇప్పుడు మనం ఉంచే దాంట్లో ఉంది. అందుకని ఆయన చెబుతున్న మాట, ఈయన 5వ రోజు దేనికి ఆజ్ఞాపించాడంటే జలములకి. నీటి ద్వారా పుట్టిన జంతువు జీవాలు ఏ అంటే ఆకాశంలో ఎగిరే ప్రతి పక్షి నీటి ద్వారా పుట్టింది. మనం తినే ప్రతి చేప ఇలా నీటిలో ఉన్నాయి పుట్టింది. ఎందుకంటే దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడో మనం చెప్పాలి. అందుకనైనా ఇప్పుడు పక్షులు పుట్టిందేమో ఎన్నో రోజునంట? చేపలు, పక్షులు కానీ పుట్టింది 5వ రోజు పుట్టింది. చెట్లు పుట్టిందేమో 3వ రోజు. ఆకాశ నక్షత్రాలేమో 4వ రోజు. మనం చాలా గమనించాలి. ఇప్పుడు ఎన్ని రోజులైనాయి? చదువు, కింద చదవమ్మా. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాక అనియు వాటిని ఆశీర్వదించాడంట. హల్లెలూయా. ఈ రోజున మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకంటే ముందే, మనిషి కంటే ముందే
ఏమొచ్చినాయంట? చెట్లు వచ్చినాయి, పక్షులు వచ్చినాయి, చేపలు వచ్చినాయి. మనం ఏమనుకుంటామంటే వీటిలన్నిటికంటే మనం పెద్ద గొప్పోడు రా అనుకుంటాం. ఏమనుకుంటా మనకంటే ముందే సూర్యచంద్రులు నక్షత్రాలు కూడా వచ్చేస్తున్నాయి. మనకంటే ముందే వెలుగు చీకటి కూడా వచ్చేస్తుంది. మనం వచ్చిన తర్వాత తయారైనవి కాదు ఇవి. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకంటే ముందే అప్పటికే 5000 సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడు. ఏం పడ్డాడంట? కష్టపడి 5వ రోజున ఆయన చేసిన పని ఏంటంట? ఈయన జలములకు ఆజ్ఞ ఇచ్చి పక్షులను అలాగే ఏందంట చేపలను ఆయన వేసి మీరు భూమి మీద విస్తరించి ఫలించండి అని చెప్పేసి వాటిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినం ఆయను. హల్లెలూయా. ఏమంటాడా? 5 రోజులు. ఈ 5 రోజులకి ఏమేమి వచ్చినాయమ్మా భూమి మీద? చెట్లు వచ్చేసినాయి, పక్షులు వచ్చేసినాయి, చేపలు వచ్చేసినాయి, అన్నీ కూడా నక్షత్రాలు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. అయితే దేవుడు అన్నాడు ఈ 5వ రోజు అంటే అప్పటికే దేవుని ఎన్ని రోజులు కష్టపడ్డాడంట? 5000 సంవత్సరాలు కష్టపడ్డాడు. కాబట్టి దేవుడి కృపను పొందాలంటే మీరు ప్రతి దినం రండి, దేవుని వాక్యం వినండి, ఆ సత్యాన్ని తెలుసుకొని దేవుడు అంటాడు మనకి పుడతాం పెద్ద గొప్ప కాదు. ఎవరైనా పుడతాడు, ఎట్టయినా పుడతాడు, ఏ రూపంలో అయినా పుడతాడు. కానీ చచ్చిపోయేటప్పటికి నువ్వు ఒక విలువగా ఉండాలి. హల్లెలూయా. ఆ చచ్చిపోయేటప్పటికి నీ సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకే సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు. ఎందుకు మరణదినం మేలు అంటే ఈ సత్యలోపు సత్యము కలిగిన వాడు సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నవాడే, అంతే కదా, తెలుసుకున్నవాడే మంచి పేరు కలిగినవాడు. హల్లెలూయా. మంచి పేరు సంపాదించాడు. అలాంటి దీవెన పొందాలని ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చక్కని